నో డౌట్ ఎట్ ఆల్. ఒకటి ఏంటంటే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులంటే కుడి చెంప కొడితే ఎడం చెంప చూపించే వాళ్ళుగా కనపడుతున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, అక్కడ ఒక ప్రార్థన చేసే గుంపు ఉంది, ప్రార్థన చేసే గుంపులు ఉన్నాయి, యుద్ధం చేసే గుంపులు కూడా ఉన్నాయి. ఇటువంటి సంఘటనలు ఉపేక్షించేది లేనే లేదు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ తెలంగాణ రాష్ట్రం నుండి ఇచ్చిన ప్రవీణ్ కుమార్ అని చెప్పి ఇక్కడ జరగవలసిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని దాచిపెట్టడానికి ప్రయత్నం చేస్తే సపోర్ట్ తెలంగాణ నుంచి కూడా తీసుకురావాల్సి వస్తుంది. ఇంకా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ విషయంలో క్రైస్తవులు చేతగాని వారు కాదని నిరూపిస్తాం. ఎంతవరకైనా తెగించడానికి రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవులందరూ కూడా ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే క్రైస్తవుల మీద ఎక్కడైతే దాడులు జరుగుతున్నాయో ఆ ప్రాంతం మీద వెళుతూ మతోన్మాదులను తిప్పి కొడుతూ ఈ వ్యక్తులు కూడా చంపుతామని చెప్పి బెదిరిస్తా ఉంటున్నారు. నీ ఉడతూపులకి చంటికాలు రాలేవు. మేము ఒక్కసారి కన్నెర్ర చేస్తే కబడతారు. మీరెక్కడుంటారో ఆలోచన చేయండి. మా బైబిల్ అయితే నేర్పించలా, మా బైబిల్ నేర్పించలా. ఒక్క క్షణం బైబిల్ పక్కన పెడితే కోతకొస్తాడు నా కొరకల్లారా. మేము చట్టాలను గౌరవిస్తున్నాం, చట్టాలకు లోపడ్డాం. మమ్మల్ని కెలకొద్దు. మేము మంచి వాళ్ళకి కాదు, మూర్ఖులం. మాతో పెట్టుకోవద్దు. రౌడీజం, గోండాయిజం అన్నిటిని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళం. మా క్రైస్తవ గారికి మంచి జరగబోతే, ప్రవీణ్ గారికి న్యాయం జరగబోతే ఎంతకైనా తెగించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. క్రీస్తు మహారాజుకి క్రైస్తవుల ఐక్యత, క్రైస్తవుల ఐక్యత, క్రైస్తవుల ఐక్యత, క్రైస్తవులకు న్యాయం, క్రైస్తవులకు న్యాయం, క్రైస్తవులకు న్యాయం, క్రైస్తవులకు న్యాయం, క్రైస్తవులకు న్యాయం, క్రైస్తవులకు న్యాయం. క్రీస్తు మహారాజుకి, క్రీస్తు మహారాజుకి చెప్తున్నాను. కోసం కొట్లాడుతున్నటువంటి నాయకులందరూ ఉన్నారు అలా. క్రైస్తవుల కోసం కొట్లాడుతున్న నాయకులు ఈ ప్రాంగణంలోనే ఉన్నారు కనుక ప్రతి ఒక్కరిని ఒక కంట కనిపెడుతూ కాపాడుకుంటూ ఉండాల్సిన బాధ్యత క్రైస్తవులదే. అజయ్ బాబు అనేవాడు ఆఫ్టర్ ఆల్ చాలా మంది పెద్ద పెద్ద నాయకులు జీవితాలను త్యాగం చేసిన వాళ్ళు ఈ కాంపౌండ్ లో ఉన్నారు. వారికి కూడా బెదిరింపులు ఉన్నాయి. ఏ వైపు నుంచి వచ్చి ఎవడు దాడి చేస్తాడో తెలియదు. గుంపులో కలిసే అవకాశం ఉంది కాబట్టి మీ పాస్టర్లను మీరే కాపాడుకోవాలా. పాస్టర్ల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఒక్కడిని చంపితే గుంపు చెదిరిపోతుంది అన్న ఆలోచనతో పెద్ద పెద్ద పాస్టర్స్ ని టార్గెట్ చేస్తున్నారు. దయచేసి పాస్టర్స్ ని కాపాడుకోండి. చేతులెత్తి చెప్తా ఉన్నా, ఎక్కడ పాస్టర్స్ ఉన్నా ఒక చూపు ఆయన చుట్టూ ఎవరున్నారో చూస్తూ ఉండండి. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత స్థానికంగా ఉండే దైవజనులతో కలిసి ఏం చేయాలి అన్న కార్యాచరణ ప్రకటిస్తాం. కుటుంబానికి న్యాయం, కుటుంబానికి న్యాయం, కుటుంబానికి న్యాయం.
జాయిన్ చేస్తానండి.